అని విమర్శించండి, వాళ్ళ నటన విమర్శించండి, వాళ్ళని ఇంకేదో విమర్శించండి, తప్పు లేదు. ట్రోలింగ్ చేయండి, తప్పు లేదు. కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ గారు రాకపోయినప్పటికీ బ్రహ్మానందం గారు మాత్రం ఈ ఈవెంట్ ని హైలైట్ చేశారు భయ్య. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో కామెడీని పండించడమే కాకుండా ఆయన స్పీచ్ లో స్పిరిచువాలిటీ గురించి కూడా మాట్లాడుతూ చాలా మందిని ఇంప్రెస్ చేశారు. తీసినటువంటి కంటెంట్ ఏంటంటే శివభక్తి. 30-40 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్నటువంటి కుర్రకారుకి శివతత్వాన్ని, భక్తితత్వాన్ని, దైవత్వాన్ని తెలియపరచడం కోసం తీసిన ఈ సినిమాని మీ అందరికీ చేతులెత్తి శిరసావహి మీరు నమస్కరించి, వినమ్రతతో నమస్కరించి చెప్పేది ఏంటంటే, ఈ సినిమాని ఆదరించండి, అభిమానించండి, అల్లరి మాత్రం చేయకండి. మంచు విష్ణు కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో నిర్మించిన కన్నప్ప చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వబోతుంది. అయితే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ గారు రాకపోవడం మాత్రం సినిమా ప్రమోషన్ కి కొంచెం మైనస్ అనే చెప్పాలి. కాకపోతే బ్రహ్మానందం గారు మాట్లాడిన ఈ మాటల వల్ల ఈ ఈవెంట్ అయితే సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక రానున్న ప్రమోషనల్ మెటీరియల్స్ లోనైనా ప్రభాస్ అన్న కనిపిస్తాడా లేదా అని ఫ్యాన్స్ ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తున్నారు. జూన్ 27న రిలీజ్ అయ్యే ఈ సినిమాకి ఓపెనింగ్స్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ నుంచే వస్తాయని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే రిలీజ్ కి ఇంకా 4 రోజులే ఉన్న ప్రభాస్ గారు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. మరి బ్రహ్మానందం గారు అన్నట్టు ఇది మంచు విష్ణు సినిమానో మోహన్ బాబు సినిమానో కాదు, ఇది శివుడి సినిమా అని ఆయన చెప్పినట్టుగా ఆ శివుడే ఈ సినిమాని కాపాడతాడేమో వేచి చూద్దాం.